రథముపై వేసి రవ్వంతసేపు సాగు మీద సిటికలపడి మరలా ప్రయాణపై వీధికి మూలకు వచ్చి తిని సరికదా. మరి ఒక దుశ్శకునమా మిత్రమా? మిత్రమా, నమ్మి నాంచారమ్మ చేత పుచ్చుకొని చక్కగా వచ్చినది. ఆ పాటను నాకు ఎక్కడ లేని కోపం వచ్చినది. ఇంతలో రెండు దుశ్శకులలో ఒక్క సుశకులముతో సమానమన్న మాట గంటికి వచ్చి హరినామ శరణము చేసుకునొచ్చు ఏటికాడకు వచ్చి నా వాడు మాయమైనాడు. మిత్రమా, పట్టణముతో విడిసి మీ నాన్నగారు ఏటి వల్ల కాపురం ఎందుకు పెట్టినాడు కనయ్యా. ప్రతి దినము వచ్చిపో మా వంటి వాండ్రులకు బహు కష్టముగా ఉన్నదయ్యా. అంత గొంతు చూసుకొని అరవగా ఆ పొడవవాడు ఏ కళ్ళు పాకలు ఊడిపడ్డదని వాళ్ళకు పడవేసినాడు. ఆనితో పొద్దు బొక్కి దుస్తుకుని దయ్యమని అసలు మనలా ప్రత్యక్షమైనది. అది ఎట్లు? ఇట్లేమది ఇలా వలసిన పురాణము కాస్త విఖమైపోయినది కదా. మిత్రమా, నువ్వు వినవలసిన ఏది ఇంకా మించిపోలేదు. నిన్నట ప్రతివత ధర్మఘట్టంలోనే ఉన్నా. అదేనయ్యా, అది మించిపోయినందుకే నేనంతా యాకలు పడుచున్నాను. అమ్మాయి మిత్రమా, నీవు పురుషుండవు కదా, పతివ్రత ధర్మముల పట్ల నీకు ఇంత పామర్లుందులకయ్యా. నా నిమిత్తమని పుడివా మిత్రమా, ప్రపంచంలో ధర్మం ఎవరు వినను పొరలకు చెప్పుడుకే కదయ్యా. అమ్మాయి, మీ ఆయన చిలక పలుకుల తర్వాత వినవచ్చును కానీ ఏది పురాణం కాదు. చదువుతున్నాను విను. అదనుడు రూపసి ఒప్పనివాడు వివేకి మూగబావుండు అరోగుండెనగా అనగతరోగుండెనగా అంగనపతి పాటింపవలయో కామధ్వంసి. వనాలకి ఎంతైన మధ్యము మిత్రమా, ఎల్లిగా తర్వాత వల్లి వేసిందని కానీ ఈ పంచభావనకు అరటి పండు ఒలిసినట్టు విడదీసి చెప్పబోయా. మిత్రమా, భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము రూపవంతుడు కానిము కురూపు కానిము భార్య అతన్ని భక్తితో సేవించవలెను దీని భావం. కవి బ్రహ్మ ఏమి మధ్యమ చెప్పినాడు. ఇప్పుడు పిలుస్తున్నా. అయ్యా వచ్చుతున్నా. అన్నయ్య, నేడు మామగారు ఎంతో స్వయంగా పిలిచినారు. ఎందుక మన పురాణము కాస్త పట్టగలుగుతామా. ఎందుకు నా శకుల మహత్యమేమో. చెడు జగులము చెడు జగులము చెడు కాయో చెడు కలములు దోపగలునా చౌదము తుప్పియో. ఈ పూటకు పురాణం నిలిపేసి శీఘ్రంగా దుస్తులు తీసుకోము. అలాగే మిత్రమా, పొద్దు ఆహారం లేదు, భోజన సమయమా తీరలేదు. అప్పుడే ఏమి తొందరపడి అసన్నమైనది మిత్రమా. మరి ఏమి లేదు మిత్రమా, నేటి నుండి వ్యాపారమంతా నా మీద నిలిపివేసి తండ్రి గారు విశ్రాంతి తీసుకుంటూ నిశ్చయించుకున్నారు. అందులకు ముందుగానే వర్జముని దుస్తులు వేసుకొని కార్యస్థానపు రమ్మని ఆజ్ఞాపించినారు. నాకు అదే భయం కలదు. కానీ ప్రాయము వచ్చిన మిత్రమా, ప్రాయము వచ్చిన గృహ భారము మోపునదా తండ్రికి పూరుతుండుటకు అనువైన విరామముండు సేకురం చేయును. వాడే పుత్రుడని చెప్పక జన్మో అధికమున వాడే పుత్రుడని చెప్పక జన్మను శ్రీలతనో ప్రతి చేత స్వప
మిత్రమా నేను మా చిన్ననాడు మా నాన్నగారు కూడా కావాల్సిన విశ్రాంతి కలిగించాను. ఎట్లుందో తాను పొడుగు ఉన్న బరువులు పట్టుకొని పొడుగు చేసుకుని వస్తాను వారిచ్చిన కోయల కుండల గోతులకు నదించి పూట పూటకు పులముకునే వస్తాను వారిచ్చినాను. పంచాంగములు దించి గాలి పడవలు కట్టి ప్రతి వారికి ముహూర్తము పెట్టు బాధ తప్పించినాను. సరే కదా ఎల్ల 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 మదగి పట్టుకోయి ధముగాను మనసినేమో మిత్రమా, మన పురాణముకు భంగము కలగకుండా చూడు. అదంతా మిత్రమా, ఎన్ని కార్యములు పైబడినను మన పురాణ భక్తికి ఎన్నడూ బంధము కలగలను. ఏలనువా కుమ్మర పురుగు పంకమునరుచు మలనంగు మేన లేచంబులంట కుండజను చాటునా లౌకిక భక్తులను నిత్యము చదువుతుండయు మిత్రమా
ఇక నుండి మన కోణము రాత్రులకు మార్చుకుంది. ఓకే. ప్రప్రథముగా వ్యాపారములకు కళాకారులకు కళాభిమానులకు ఇక శ్రీరామనవమి ఉత్సవం జరిపేటి ఈ యొక్క కమిటీ పెద్దలకు పిల్లలకు అందరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాది రామల గ్రామము. నా పేరు నల్లగొండ కోటేశ్వరరావు. ఇది 3వ పర్యాయము ఈ స్టేజి మీద నాకు ఆ యొక్క ఆడటానికి అవకాశం కల్పించిన ఆ కమిటీ వారికి, మా యొక్క సూర్యన్న గారు కానీ, మా పంతులు గారు సురేష్ గారు కానీ ద్వారా కానీ ఈ 3వసారి ఈ కమిటీ వారు ఈ నాటకం జరపడం, వేట ఈ శ్రీరామనవమి ఉత్సవాలకి వాళ్ళు చక్కగా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి ఆ శ్రీరామచంద్రుడు సీతా మహాతల్లికి ఆనందము ప్రతి వారికి ఆనందం కలిగించేటట్టుగా ఈ యొక్క పండుగ సందర్భంగా చేసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి. ఈ నాటకమునకు శ్రీరామనవమి సందర్భంగా సహకరించిన వారి పేర్లు చదవటానికి ఒక 5 నిమిషాలు పర్మిషన్ కోరుకుంటున్నాను. దాసరి సాగరు, దాసరి కోటేశ్వరరావు, గూడూరు సాంబయ్య గారు, జోగి తిరుమల గారు, వెంకట సుబ్బయ్య గారు, దోమ హరిబాబు గారు, దాసరి వీరయ్య, దాసరి శివయ్య, కోటమ్మ కుమారుడు కుమార్తెలు వీళ్ళందరూ ఈ నాటకమునకు సహకరించి ఉన్నారు. కళ్యాణం
ఏమిటి? ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమిలో చూడు.
అమ్మా ఎవరిని తిడుతున్నావు? అదేనే ఆ ధర్మాసుపత్రిలో లంచాలు తీసుకొని మంచాలు వేసి కంచాలు వేడిగా ఎదవలేడు. ఏమన్నాడే? ఏమన్నాడే? ఏమనేది అండి? దొడ్డులాగా నా పని నేను చేసుకుంటున్నావు. ఇంట్లోకి రావచ్చా అన్నాడు. అందుకు నువ్వేమన్నావు? 26వ తారీఖు దాకా ఖాళీ లేదన్న. వాడు పోతా అంటాడు. చింతామణి శ్రీహరి గురు చక్రపాణి అంటాడు. ఈడంతా ఈడు బతుకంతా వాడు మనకు దొరకలేదు. గొడ్రా సెంటర్లో గొడ్లకు తీసుకొచ్చామన్నాడు. అమ్మ వాళ్ళని ఏమి వెనకే? వాళ్ళు అసలు రౌడీలు. నిన్నేమైనా చేస్తారే? వాళ్ళు రౌడీలా? ఈ దోసపాలలో నాకు తెలియని రౌడీలు ఎవరు ఉన్నారే? ఏమే ఇలాంటి రౌడీలు నేను ఆకులంగానే కట్టుకునేటప్పుడే చూశాను. ఈ రౌడీల్ని ఏమే ఇటువంటి పెద్ద పెద్ద రౌడీల్ని నా లంగా పొందులతోటి మంచం కోటనే ఈడు నాకు పెద్ద లెక్క. అందరూ యశ్వంత్ రౌడీలు అనుకుంటున్నావు. అరుండేస్తే అక్కడ తిరుగుతుంటారు, వండేస్తే మెల్లె కూర్చుంటారు. మరి ఉండన్నర వేస్తే ఇంకా వాళ్ళు ఉండేదాడే పైన. సరే కానీ ఏడే నా మాట నాటుకున్నదేమే? ఏమతమ్మా? అదే వాడేడే? ఎవడే? వాడేనా నా కనపడకుండా తిరుగుతున్నాడు చూడు. ఆ ఎదవే. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడి ఇంతలోనే ఆవుకు కొట్టలేక చూపుచున్నానే. ఎంత సొమ్ము పెట్టాడా? తట్లు పెట్టాడా? పుట్టు పెట్టాడా? తూర్చి పెట్టాడా? కొత్తి పెట్టాడా? లేక మూరడు పెట్టాడా? భార్య పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ నాకు ఏనాడన్నా ఒక అంతగా పెట్టాడంటమ్మా. ఏమిటది? అదేనమ్మా రవితో పెట్ట. పెట్టాడని ఆ జబ్బలు కాస్త కలుసుకుంటావా? ఆ అమ్మా ఎంత పెట్టాడో నీకు మాత్రం తెలీదా? నేను చెప్తాను వినవే. వలపులు వర్షాచే తొలినాడే. వలపులు వర్షాచే తొలినాడే. తిరుగని పిచ్చి ఎత్తించినాను. నువ్వు ఎక్కించి ఇచ్చానంటే నేను మంచి వయసున్న రోజుల్లో ఉద్యోగం పత్తి వ్యాపారస్తుడికి ఎక్కించాను పిచ్చి. అతగాడు దుత్తలూరులో ఉండేవాడు. కనసం మన ఇంటికి వచ్చిపోతున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ 10 మంది కలిసి పట్టుబడి గదిలో పెట్టి తలుపు తాళాలేస్తే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నడుదాం కల్లా నడికప్పు బద్దలు పగలు కట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే కాళ్ళ ముందు నిలబడ్డాడే. పిచ్చి అంటే అదే. వచ్చిన నెలలోనే అమ్మా వచ్చిన నెలలోనే మచ్చిక మీద మాన్యమ్మని మన కోసం అమ్ముతారు పిచ్చి తల్లి. మన కోసం కాదు. లక్షలు కట్నాలు ఇచ్చి 1,00,000 మంది పిల్లలు చూసి పెళ్లి చేస్తే వారికున్న చెడు వ్యసనాలు మానుకోలేక క్లబ్బులకు పోయి పేకాటలాడి బెట్టింగ్లు రాసి పరపతి పోయి అప్పులు పాలవుతారు. ఆ అప్పులు తీర్చడానికి ఏమన్నా మాఫియాలు మాగాళ్ళు అమ్ముతారేమో కానీ నీ కోసం నా కోసం ఏమీ లెక్కలు చేయించారు. పైన చూస్తే కప్పులు అవే, కింద చూస్తే బండ పరుగులు కొన్ని వచ్చిన లైలాత్త పోలికి నడుము లోతు వరదొస్తే ముఖ్యమంత్రి వేసుకొని పైన ఎక్కి నిలబడుతుంది. ఆ ఇంటినమ్మా నువ్వు విక్రయించిన దినబెచ్చముల కని తినబండముల కని అమ్మా దినబెచ్చముల కని తినబండముల కని పెండ్లాము నగలు మార్పించిన ఏదన్నా మంచి పని చేసావుంటే నువ్వు ఇది అయినా మేళాలకే కచేరీలకు వెళ్ళే వాళ్ళకి మనకి నగా నట్లా కావాలి కానీ ఇంటికాడ కూర్చొని అంటుందే వాళ్ళకి అందుకే అన్ని బగలను తోపే ఇల్లిని తొలమాపే ఎట్లు ఇంతలోనే ఏగుమందు ఆతడు శ్రమ ఆతడు శ్రమ
అమ్మా, నీ అన్నములకు, నీ సంతానములకు, నీ విద్యకు, నీ తెలివితేటలకు ఈ ఒక్కనాడు లేని అమ్మా. లేని ఎడలా లక్షలు లక్షలంటే కోట్లు పెరుగుతున్నాయమ్మా. ఎలాగమ్మా చెప్పు చెప్పు నిత్యం ఉన్నంత వరకు వీటిని మనము ఉన్నంత వరకే వీటిని మనము ఓరి నెత్తిపై ఎత్తించగలగలము. ఆహాహాహా. పిల్లముడికిల తోటనే తోడనే. పిల్లముడికి ఉడికి ఒక్కరు బ్రోలమై తప్పు అమ్మా అమ్మా. కుక్కర్ నెట్టినట్టు నెట్టాలంటున్నావు కదా, ఏ కుక్కర్ నెట్టినట్టు నెట్టాలి? ఏ కుక్క నెట్టేది ఏమిటి? మన ఇంటి కుక్క మనం నెట్టుకుంటామంటే పొరుగుంటి గజ్జ కుక్క నెట్టాలమ్మా. అమ్మా అమ్మా, నీ కాలంలో ఆ. నీవు అలాగే చేసావా? నా కాలంలోనా? నా కాలంలో నా సూపు పడ్డోళ్ళు ఈ దోసపాలు మగవాళ్ళు పిల్లలతో కాపురం ఎవరు చేశారా? ఏం చేసావే? పిల్లలు పుట్టింటికి మగుళ్ళు మన ఇంటికి రావన్నాడే కదా. కలెక్టరైనా నా సూపు పడిందంటే సంధ్యాల కల్లా బిళ్ళ బంటులతో నిలబడాల్సిందేనే. ఏమే నేనంటే నీకు వ్యవసాయించలేదు అట్టుకుని చెబుతాను విను. కడులోబి అయిన క్షణముల కలకి. ఆ ఆ, వాడి లోపి అంటే ఎవరే? కడులోబి అంటే వాడు పొలంలో ఎంత పంట పండినా గాని పక్క పొలంలో పోయి పరిగెరుకుంటాడే వాడిని కడులోబి అంటారు. ఆహా. కడులోబి అయిన క్షణముల కలకి. కాసారి కోసారి వందలు వేలు అబ్బా పులి పులన్నానా? నేను పులన్నా నువ్వు భయపడ్డావా? ఇప్పుడే పులి అన్నావు. ఆయన ఆడవాళ్ళు ఎదురుగా పులు ఎక్కడికి ఎందుకు వస్తాయమ్మా? ఇవి మన మధ్యలో ఏముంటాయమ్మా? మేకవన్నీ రాజకీయ పులులమ్మా. అవే ఎలా ఉంటాయే? అమ్మా అయినా కాల పరిస్థితి బాగోలేదమ్మా. వాడి గురించే మనకు పులి వంటి వాణినైనా కోటల కుక్కలు చేసి వంట కట్టినా కోటేశ్వరుడైనా. ఆ ఆ, అమ్మాయి చెప్పు. వాడు ఎంతటి కోటేశ్వరుడు అయినా మన గుమ్మాలో కాలు పెట్టాడంటే మన కాకల లంగాలు పడాల్సింది. నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో లక్షాధికారుల చేత లంగాలు మడిపించాను, కోటేశ్వరుల చేత కోకలు మడిపించాను. ఎంతటి కోటేశ్వరుడైనా గుమ్మముల కాలిడిన పదీను చేసి నిలబడినాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒకరున్నారమ్మా ఎవరో పరమ నైష్టికులైనా. అమ్మా పరమనిష్ఠులంటే ఎవరే? పరమనైష్టికులంటే నిత్యము జపతపములు చేయొచ్చు, మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని ఈ భూతి రేఖలు పెట్టుకుంటారు చూడు, వారిని పరమనైష్టికులు అంటారు. పరమనిష్ఠులైనా పరమనైష్టికులైన పడదీచి. పడతీసి ఏం చేసావే? ఏంటే పడతీసి ఏం చేసావే? చెప్పుకుంటావమ్మా? చెప్పుకుంటావా? చెప్పే. నువ్వు నా కన్న కూతురు అయిపోయావు. నువ్వు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చదువుతుంది నాకు సిగ్గు వస్తుంది. అబ్బో పడతీసి అంటే లేని సిక్కు చెప్తే ఏమొచ్చింది చెప్పవే. చెప్పుకుంటావా? నేను వసంతరెడ్డి బాబాయ్ గారు ఎట్లా ఉంటున్నారు? మా నాన్నగారు కాలేసుకొని చెయ్యి అక్కడ పెట్టుకొని శ్రీహరి అని చెప్తుందా, శ్రీహరి అని చెప్తాను ఇక్కడ వస్తున్నాడా? మరి ఏంటనుకున్నావు? ప్రేమ అలాంటిది. చెప్పండి. చెప్పు. పడతీసి నోటను పెట్టి వెంగిలి తినిపించినాను. అమ్మా పరమ నైష్ఠులు అంటున్నావు కదా, వారి నోట మన ఎంగిల్ తినిపించడం పాపం కాదే? పాపమా? పాపం పాపం అనుకుంటే మన దీపం ఈ రకంగా ఎట్టెలిగింది. పాపం ఏం పాపం లేదమ్మా. పరమనైష్ఠికుడైన పరమేశ్వరుడు నోటను పెట్టి వెంగిలి తినిపించినాను. అమ్మా అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని అంటున్నావు కదా, అవునమ్మా. మరి ఆ సంపాదించిందంతా ఏం చేసేసావే?
అదేనమ్మా నా వాళ్ళు జరిగిన పెద్ద పొరపాటు. ఆ రోజుల్లోనే నాకు ఒక గోత్రమండ కొడుకు ఉండేవాడు. వాడు ఒక లోపల సన్యాసిని తీసుకొచ్చి కోటేశ్వరుడు పరిచయం చేశాడు. అమ్మా వాడు గంటకి ముస్తాబై కోటతో డ్రెస్ వేసుకొని మన ఇంటి చుట్టూ ఎన్నాళ్ళున్నారు రూపాయి జారినిచ్చేవాడు కాదు. ఎందుకనంటే మొత్తం ఒక్కసారి ఎత్తాడేమో నేను అనుకున్నాను. వాడు తీరా ఊళ్ళో పోయి విచారిస్తే వాడు సంగతి వాడు ఒక ఇస్త్రీ సాబు పప్పగాడు ఊళ్ళో వాళ్ళ కొట్లు వేసుకుని ఊపిరి పట్టుకుని మన ఇంటి చుట్టూ అయినా మనం తప్పుకోవాలంటే మన ఇంటికి అడుక్కునే వాళ్ళు వస్తున్నాయి కానీ చెంబు ప్లేటు లాక్కొని పంపించే వాళ్ళం అయితే మనం నెలకొని దొరుకుంటామా. వాడి గురించి తీవ్రంగా ఆలోచించానమ్మా. ఆలోచిస్తే ఏం తెలిసింది? వాడి దగ్గర 1 ఎకరం మాగాడ ఉందని తెలిసింది. అది లాగుడు కనుక వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చిందమ్మా. అమ్మా ఆయనకే నేర్పావా? నువ్వు కూడా నేర్చుకున్నావే? అమ్మా వాడు అనేవాడు, శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను భీష్మించి కూర్చునేవాడమ్మా. ఎందుకు తాగావా? నా కోసం అంటే జగత్ కోసమే. అమ్మా ఏం పెద్ద తాగలేదమ్మా. ముందు 3 అంశాల నుంచి మొదలు పెట్టాము. తర్వాత కోటలు తాగిపోయింది, తర్వాత పెద్ద శేషాలు తాగిపోయింది, తర్వాత పెద్ద పేపర్. అమ్మా వాడేసుకొని నేనేసుకొని నేనేసుకొని వాడేసుకొని వాడేసుకొని నేనేసుకొని తెల్లారి నాకు ఇదే పనమ్మా. అతగాడు నన్ను వదిలిపెట్టిపోయినా వాడి కోసం నేర్చుకుని త్రాగుడు మాత్రం నచ్చి పెట్టలేదు. ఈ సంపాదించిందల్లా సారా శేషాలకు గంగా ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు బెదిరించే రౌడీలకు ఆస్తి మొత్తం ఆర్త కర్పూరాలు అయిపోయి అరించిపోయిందంటే నమ్మవే. అయ్యో పాపం. అమ్మా వయసులో ఎంత గడిచినాను వార్తాక్యం వచ్చేసరికి కూడుగుడు ఉండదని మన కులమునకు శాపం ఉండదు కదే. అబ్బా ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? మరి ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తారు? మన పెద్దవాళ్ళు చెప్పారుగా. మన పెద్దవాళ్ళు చెప్పారమ్మా. వాళ్ళు ఉన్నసాటు అయినా ఇప్పుడు ఆ శాపం ఎందువలన? ఇదివరకు వీటిలో నాలాంటి వయసు మళ్ళీ వారకాంతాలను కన్నెత్తైనా చూసేవారు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఏం చేస్తున్నారు? ఏదో జీన్స్ ప్యాంట్లాట, అబ్బాస్ కటింగ్ ఆట, ఆడదాని ఆకారం కనపడితేనే సంబరపడి సొంగగార్చుకుంటూ నువ్వే చెప్పాలి. ఇప్పుడు కుర్రాళ్ళ దగ్గర ఏముంది? చెప్పు. సందడి ఎక్కువ సరుకు తక్కువ. అమ్మా అమ్మా ఎవడే వాడు? వాడేనే నాకు కనపడుకొని తిరుగుతా. నీకు ఒక్కడికే కనపడుతున్నాడు చూడు. వాడే నా ముందా కొడుకు. నా లంగాలు తీసుకెళ్ళి లాల్చలు కూడా తిరుగుతున్నాడు యాదవ. అబ్బా భవానీ గారేనా? వాడి పేరు నా సార్ చెప్పిస్తాను. కాకపోతే భవానీ గారేనా అని ఇప్పుడు నాకు ఎవరు అంటుండే కదా తెలియని దానికి మళ్ళీ. అమ్మా వారి పూట ఎవరినో అప్పడిగినారంటమ్మా. వారు తీసుకుని వచ్చి వీరికి ఇస్తాన్నారే, వీరు తీసుకుని వచ్చి నాకు ఇస్తాన్నారమ్మా. నేను ఎవరికి ఇస్తానో తెలుసా? ఎవరికి ఇస్తామ్మా? నాకు ఇస్తావు కదమ్మా. నీకేగా. అదే నా పైరు సంగులో పోతావు. నేను తీసుకెళ్ళి నా భోషణంలో ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించేది ఎవరే? దేవాల తడాలు ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన తడాల అమ్మా కొత్త పగల పంగనాలని పెట్టాడు. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టాడు చూడు. అప్పుడు తెచ్చాడు కట్లు. సైకిల్ షాప్ పెట్టినాడు చక్కగా ముండా కొడుకు. సైకిల్ షాప్కి మన ఇంటికి, సైకిల్ షాప్కి మన ఇంటికి అవసరం పట్టాందరూ తిరిగాడు ముండా కొడుకు. మరి ఏం జరిగిందమ్మా? అప్పిచ్చిన వాళ్ళు మేలకొని ఊరుకుంటారంటే ఈ అప్పు ఎట్టా వచ్చేది కాదని అందరూ బాకీలలో అందరూ తలా సైకిల్ కొట్టిపోగా. అయ్యో పాపం ఇంకా ఆయనకి ఏం మిగిలింది అమ్మా ఒకటి మా కొడుకుది. ఏమిటది? అదేనమ్మా పంపి. నీకు నాకు పనికొచ్చే వస్తువు ఏముంది ఆయన దగ్గర? పంపి
పంప చాలే ఊరుకోవే. ఆ పంపుతో అతను ఏం చేస్తాడు? అసలు పంపుతాడే పని మొత్తం పంపు లేకుండా ఎవరు మాత్రం చేసేది ఏముంది? నువ్వు కనపడ్డా, నేను కనపడ్డా, చిన్న చిత్ర కనపడ్డా, గాలి ముండాకడు ఆ గోడు సాడుకు పిలిచి నీకు మాయ మాట చెప్పడం, నువ్వేమన్నా ఒళ్ళు అప్ప చెప్పి పొల్లికి లేటు. వాడు వచ్చిన పని కాస్త చక్క పెట్టుకొని పోతాం. ఏమే మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి, కానీ ఇన్నాళ్ళు ఒకటితో సావాసం అంటే బయట బయటకు పంపిస్తా కాబట్టి నీ వల్ల కాకపోతే చెప్పు. వాళ్ళు క్షణాల్లో శంకరగిరి మండలాలు పట్టించకపోతే నా పేరు శ్రీహరి. అమ్మా 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 అమ్మా, నీ శక్తిని నేను ఎరుగుదును కానీ నేడు రేపని చెప్తాను కాను. నువ్వు ఊరుకోవే. ఏం చెబుతావమ్మా? చెబుతానే ఉంటుంది 2 సంవత్సరాల నుంచి. ఏం చెబుతావు? 2 సంవత్సరాల నుంచి చెబుతాను. చెప్పు, ఏం చెబుతావు? ఏమండి ఏమని చెప్పాలి? నువ్వే చెప్పు పోరి. ఏం చెబుతావు? నువ్వు చెబితే ఎన్నో అసలు ముందు నువ్వు చెప్పవే. ఏం చెప్పమంటావా? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి అని నేను చెప్పమన్నాను చెప్పలేదు. అలాగేగా చెప్పేది. అంతే. ఏమండి భవానీ శంకరం గారు, భవానీ శంకరం గారు, డబ్బులు ఉంటే మీ ఇంటికి వెళ్ళండి, లేకపోతే మా ఇంటికి రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? నా లంగాలు నీ నైటీలు ఉతికి ఆరేటి మాటలు ఆయన పట్టుకొని కాకపోతే వాడు మరి డబ్బులు లేకుండా ఎందుకు? మనం చేస్తుందల్లా డబ్బు వాడు డబ్బులు లేకుండా మన ఇంటికి వచ్చాడంటే నీ మణికట్లు వాడి మణికట్లు ఇద్దరు ఇరుగుతాయి అనుకున్నాను. సరిగా చెప్పి ఏమండి భవానీ గారు, భవానీ గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి. ఇంతేగా? అంతే. కానీ మన గురుగారు చెప్పిన పాఠం ఎంత వాడికి వచ్చిందో కాదండి. నేను ఎవరు మేళాన్ని అంటే నేను వెళ్ళొస్తాను. నది నది వసంతగా పుల పల్లవిగా మనసే మలంగారమై మనసే మకరందమై అదేదో మాయ చేసినది. పల్లవిగా అమ్మాయి అడావుల్లో కూడా అసలు విషయం చూడటం మర్చిపోయాను. అమ్మా అమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు. కొంప తీసి పోయాడా? ఆయన పోలా ఏనా పోలా. ఆయన ఏనా పోయిన తర్వాత నువ్వు నేను కూర్చుని గోల్డ్. మరి ఏడు చెప్పు, వేడి బాధ. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ రోజు మన వీధిని 4-5 సార్లు తారిట్లాడాడమ్మా. పాపం, ఆయనకి ఏం పని అలా తిరుగుతున్నాడు, మనకెందుకే? మన ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఏం పని, ఆయనకి అదే పని. అదేనమ్మా వలపురోగమా? అమ్మా, వలపురోగం అంటే ఎలా ఉంటుంది? అంటే ఇంత వయసు వచ్చింది చదువుతున్నా అయినమ్మా. వలపురోగము పుట్టని వాడు పుట్టని వాడు ఆహా వచ్చనుకో మన ఇంటి వైపు కన్నెత్తైన చూడడు. అటుల చూచిన అటు
కనుల చూసిన వాడేనమ్మ వాడే మన వంటదునమ్మా వంటే అగునే బాగుందండి మీ ముక్తాయింపు. అమ్మ 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 కాస్త ఆ మేడమే అమ్మ ఏమిటే ఆ సుబ్బారావు గారు మందికి వచ్చాడు కదా చూసా అమ్మ అతగాడు ఈ నడపతి తండ్రి కంట్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడంటే ఇంత ఏళ ఆ యథముండ రంగనాయికి నడమంత్రం సిరి అంతా ఇతని వల్లేనండి. ఓహో అమ్మా మొన్న సంగతి వినియే మొన్నటి పెళ్లి పేసువాడిలో నాకు అతను బస్సులు తాంబళం ఇచ్చినప్పుడు ఆ, అబ్బా అమ్మా రవ్వంత రంగు చేశానే. రుచి తగిలిందనమాట. అయినా నీ చేయి సామాన్యం అంటే నీ చేయి తగిలినాడు ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. అమ్మమ్మ కాస్త ఆ మేడ మీద పోయి హుషారు కనపడదు. అమ్మా నేను కాదులే కానీ నువ్వే అందంగా సింగారించుకొని ఆ మేడ మీద నించొని తనకు మరి కనిపించవే, చాలా బాగుంటావు. ఏదే నేను కనపడేది అప్పుడు ఒక రోజు తేత తెప్పించుకున్నానా? అయినా నేను కనపడితే ఏముంది, మరి నేను కనపడితే హుషారుగా వచ్చేవాడల్లా చూరమంటాడా? అయినా ఇప్పుడు నువ్వు కనపడితేనే చేతును, నేను కనపడితే నా దగ్గర ఏముంది, ఏమీ లేదు. అయిన ఆకారమే లోపడేమీ లేదమ్మా. అమ్మా ఎలా కనిపించాలో నువ్వే చెప్పొచ్చుగా. ఎలా కనపడాలి చెప్పిన చదువుతున్నా అయినమ్మా. అమ్మాయి మన సూపు తగిలిందంటే 60 ఏళ్ల ముసలాడైన 6 ఎకరాల పొలం అమ్ముకొని మన ఇంటికి రావాలి. అలా చూడాలి. ఒకసారి వాళ్ళ సూపు చూడాలి. వాంచపది బాగా చూస్తానండి. వాళ్ళ సూపు చూడాలి. ఇదిగో అదేం సూపే వాళ్ళ సూపు చూడాలంటే వాడిపోయిన సూపు చూస్తున్నావు. నువ్వేగా వాళ్ళు చూపన్నావు. ఒక సూపు ఏం తచ్చిని చూస్తుంటే ఒక సూపు ఏం ఉత్తరం చూస్తుంటే అదంటే వాళ్ళ సూపు చూసేది. ఎలా చూడాలనుకున్నా చూద్దాం చూడవే. కాదు చేతిలో చెయ్యి కళ్ళంక చూడవే. అక్షరం పోతే లక్షలు పోయినట్టేనమ్మా. ఇదిగో చూడు చూడు కనపడితే కళ్ళ చూడ సరిగా చూడు. కింద పెదాన్ని నొక్కి పెట్టి అది చూపా సైగా. వయసు తక్కువ కదమ్మా, నీకు అర్థం కదా, నా వయసు వాళ్ళకి అర్థమయ్యింది. నాకైతే బాగా తగ్గుతాగా. పోలవరా ఇంకెందుకు మనం ఆ దగ్గు ఎవడైనా మన ఇంటికి వస్తాడంటే నేను ఇట్టానే ఒకసారి దగ్గి మోసపోయానమ్మా. ఏమైంది? ఈ ఊళ్ళో ఒక పెద్ద రైతు ఉన్నాడమ్మా, ఆయన మీద ఒక్క వాలు చూపించాను. వాళ్ళు చెప్పు కాదే తగ్గే వాళ్ళు పడేస్తున్నాడు. వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చేదానికి మసక పడుతుందమ్మా. మన ఇంట్లో గారు పక్కింటికి పోతాడేమని ఇట్టానే పెద్దగా దగ్గి సహకరించానమ్మా. ఏమో జరిగిందే? ఇంకెందుకు వస్తాడా వాడు, నాకే క్షేమం అనుకున్నాడు. బతికినంత కాదు మన ఊరికే వచ్చింది అనుకున్నాడా? అనుకుంటాడు. సరే కానీ పొద్దున అనంగా పోయింది అమ్మ, ఆయన తోటికి రాలేదేమి. చూస్తానంటే అది పోవటమే, మనం పిలిచింది అక్కడ రాదు. రామ్మా రా, ఇక్కడ బాబాయిలు పెద్దనాళ్ళు ఎవరు లేరు, మన ముగ్గురే 3 ముక్కలు పేకాడు ఆడుకున్నాం. రా రా ఏమి వచ్చినట్టు ఎప్పుడు చూసినా ఇలా తప్పుడు నవ్వుతా
పోతుంటే వచ్చేటప్పుడు ఏడుస్తావు వస్తుండ్రు ఎందుకు ఏడుతావు? అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజార్కి పంపించొద్దని? బజారుకి పాప పొల్లెట దొరుకుతాయా? అమ్మా అయినా బజారుకి పోతే ఏమైంది? అమ్మా నువ్వు నన్ను బజారీ పంపించావా? ఈ ఊరు కుర్రోళ్ళందరూ చిత్ర మీ అమ్మ వాణిశ్రీ ఏం చేస్తున్నా అడిగారే. వాణిశ్రీ అన్నారా నన్ను? వాణిశ్రా బాణిశ్రీ ఇది తీసేస్తే ఏమి కదా తింటో. అయినా కానీ అది కాదే సరే కానీ ఏమిటా పరిగెత్తు పరిగెత్తు బోర్ల పడ్డానమ్మా. బోర్లు పట్టి ఎదురు కావాలి మట్టి వెనకమాలైంది పడి పక్కకు వెళ్ళాలేవి. పడి పక్కకు వెళ్ళావా? ఏమో అబద్ధం చెప్పిన అతిగా కట్టుండాలి. నిన్ను అక్క కాడికి 5 క్లాసులు ఎక్కడ చేద్దాం అనుకున్నా, నువ్వు ఉత్త నేల చెక్కడం అయిపోతున్నావు కానీ ఏంటి ఊళ్ళో విశేషాలు? అమ్మా అమ్మా నేను అలా బజార్కి వెళ్తున్నానా, ఎవరో పెద్ద సుబ్బారావు కుమారుడు చిన్న సుబ్బారావు గారంట నన్ను చూసి ఏ చిత్ర రావే అన్నారే. ఏంటి అని పరిగెత్తుకుంటా అమ్మా నన్ను కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఎవరి చూశాడే. అమ్మ వాడు బిత్తరుడు అంటే వాడు మామూలుడు కాదే. అమ్మా చిత్ర అమ్మా నన్నేం చేయలే గాని లోనికి వచ్చి నిన్నే ఏదో చేస్తాడంట. ఏడిశాడు అదవా వాళ్ళ బాబే వచ్చి ఏమి చేయలేక ఎల్లికెళ్ళ పడితే 8 మంది మోసుకుపోయారు. ఈడు వచ్చి మాత్రం నన్ను ఏం చేస్తాడు? అమ్మా అమ్మా వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? అమ్మా అమ్మా ఆయన అక్కయ్యని అడిగారు. ఏం చెప్పావు నువ్వు? నేను చెప్పాను బావరండి మా అక్క మేడ మీద గదిలో చక్కగా ముస్తాబవుతుందని చెప్పాను. అసలు మనం చెప్పాల్సిన మాటలే అసలు ఇంకేమైనా అన్నాడా? ఏదో అన్నాడమ్మా. సరే సరే నీ నోట్లో మాట కాస్త బయటకు వచ్చేసరికి ఈ ఊరు కాస్త మాట నమ్ముతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రాదు ఇలా రాదు. ఏది అక్క ఇక్కడ రామ్మాయి రాదు. అమ్మా పట్టపోయిన చేప పైకి తేలినట్టు ఎతకపోయిన దగ్గర కాలు తగిలినట్టు రావాలి చెట్టు గారు గుమ్మం దాకా వచ్చారమ్మా. కాస్త ముస్తాబు నా మాటని. అమ్మా నువ్వు పొందన చెప్పమ్మా కానీ ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయలే. ఇది పాడు వృత్తి? ఇది పాడు వృత్తి కాదమ్మా, పాలకొండ లాంటి వృత్తి. అయినా ఇది మన కుల వృత్తి. కుల వృత్తి మనకు గోల చెన్న అని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. రంగస్థలంపై బూతులు వాడినా వేశ్యలకు మూతులు వాడినా చూసే తిక్కుండరు. వయసున్నగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట అమ్మా అమ్మా నువ్వు చెప్పమ్మా కానీ ఈ వృత్తి మాత్రం నేను చేయనమ్మా. ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటాను. నా మాట వినమ్మా. అమ్మా నేను మాత్రం కాదంటాను. నీ మనసు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అప్పచెప్పు. ఈ శరీరాన్ని నాకు అప్పచెప్పు. అది ఆయన చూసుకుంటాను, నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా నీవు అసలు కన్న తల్లివేనా? కన్న బిడ్డకు చెప్పవలసిన మాటలేనా ఇవి? నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీవు అసలు నన్ను కన్నావా కొన్నావా? అబ్బా నీ వయసు నాకు నడితే ఈ ఊరు అమ్మా అమ్మా నీకు మాత్రం నేను పెళ్లి చేసి అత్తగారిని పంపించాలని నాకు మాత్రం లేదంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి స్టేజీల మీద ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే నీ మెడలో తాళి కడతారే ఒక్కొక్కసారి అడగండి. ఎవరు కట్టరు. 2 మూరలు మల్లెపూలను 1 కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చేవాళ్ళు తప్ప తాళి పళ్ళు తీసుకుని ఎవరు ఉండరు. అయినా మనకు భగవంతుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఎవరు మన ఇంటికి వచ్చినా ఎవరికి వచ్చినా మనం మంగళసూత్రం తీసేపలేదు, పూలు తీసేపలేదు. డబ్బున్నాళ్ళు ఉన్నారు కోసం ఎదురు చూస్తున్నారు. నా మాట అమ్మా అమ్మా నువ్వు చెప్పు కానీ ఈ వృత్తి మాత్రం నేను చేయనమ్మా. అమ్మా నా మాట వినవా? వినను. నా మాట వినవా? వినను. నా మాట వినవా? వినలే. చిత్ర అయిపోయింది, అంతా అయిపోయింది. నా పెద్దరికం అంతా అయిపోయింది. పెద్దది అక్కాయి నా మాట అంటుంది, చిన్నది నువ్వు నా మాట అన్నప్పుడు ఇంకా నేను బతుకుని మాత్రం ఏం ప్రయోజనం లేదు. అయినా నేను ఈ డబ్బు సంపాదించేది ఎవరి కోసం? నీ కోసం కదా, నీ కోసం కదా. నేనేమైనా పోతా మీరే నా మాట అన్నప్పుడు ఇంకా నేను బతికను.
ఒట్టి బిడ్డనమ్మా. అమ్మా నాకంతకంటే కావాల్సింది ఏముంది అమ్మా? ఎందుకు అమ్మా మరి నువ్వు చచ్చిపోతే నాకు దిక్కెవరమ్మా? అది నేను చచ్చిపోయినందు కాదు నీ బాధ, నీకు దిక్కెవరు? అదిగో జలసత్ర అప్పారావు గారు ఉన్నారు చూసుకోమ్మా. నన్నే ఒక బిల్డింగ్ నేనెందుకు చేస్తానే? మన ప్రభుత్వం వారు ఈది పక్షాలు పెట్టి జనాన్ని సగం మంది నేను సావనీకింది. ఈ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయినాక నేను సావనమ్మా. ఎక్కడ పెడతానికి ఉత్తిత్తేనా? అమ్మా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అక్క ఆ పని చేయను అంటుంటే ఎందుకే అక్కనంత బలంతో పెడతావు? అదేదో నాకు చెప్తే నేను చిటుకులో చేసుకొస్తాగా. తొందరపడబాకమ్మా. ఈ ఊళ్ళో కుర్రాళ్ళు అంత మంచోళ్ళేం కాదు. స్టేజ్ దిగి పోయామనుకో నిన్ను ఎత్తుక్కోవడానికి వారం రోజులు పట్టింది మాకు. అమ్మా నువ్వే తొందరపడబాకు. పోయి అక్క గదిలో మల్లెపూలు తల్లి పక్కేవి. అమ్మా నువ్వేం చెప్పినా చేస్తా కానీ పక్కలు మాత్రమే. పక్క అయిపోతే పర్యటన జరిగేది. అమ్మా చిత్రపక్కలేస్తుంది ఊరు కుర్రాళ్ళంతా తెగతాలు చేస్తున్నారు పోవే. అమ్మా ఈసారి ఎవరైనా అడిగినప్పుడు పక్కలేసే వాళ్ళ కాడికి పదవిలో ఉన్న వాళ్ళ కాడికి పక్కలేసే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ అని చెప్పు. అటైతే నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. అయితే పైకి వస్తావమ్మా. అలాగేనమ్మా. అమ్మా నువ్వు చెప్పినట్టు నేను చేస్తా కానీ చిత్త ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చిత్ర నీకెన్నిసార్లు చెప్పానే ఇలాంటి పాడు కబుర్లు తీసుకొని రావద్దని? అక్క నన్నేం చేయమంటావు చెప్పు. చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్య నేను ఎలా పోనీ నీకేమి తెలీదు. అమ్మ చెప్పబట్టేగా నువ్వు ఈ పనులని చేస్తున్నావు. చిన్నపిల్లవి లోపలికి వెళ్ళు. కృష్ణయ్య ఏమి వృత్తి ఇది? పాడవృత్తి. కనికరించమా కృష్ణయ్య? ఈ దీనురాలి మరో ఆలకించమా కృష్ణయ్య? కృష్ణ ఎత్తిన తులకు ప్రియమైన గతి అనుభవించవలే. అందున వేష జన్మమే అధమము, అందున వేష జన్మమే అధమము. ఏమి జన్మమిది, ఏమి కర్మమిది, ఏమి జన్మ